విజయ్ మాల్యానే టార్గెట్గా అన్ని సినిమాలు ఆ సీన్ వచ్చిందంటే ఆయన గుర్తొస్తారు వాస్తవానికి. ఇంకా అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ హోటల్స్ ఫుడ్ అయితే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా తనిఖీలు జరుగుతున్నాయి. నిజంగానే ఆ సీన్స్ ఎక్కడైనా కనిపించినాయండి. ఫుడ్ గురించి మాత్రం నిజంగా కేర్గా ఉండాలి, నీట్గా ఉండాలి. మనం చూస్తున్నాం కూడా కొన్ని చోట్ల చూస్తే ఫుడ్ బయట తినాలంటే చాలా మంది భయపడిపోతున్నారు ఇప్పుడు. అలానే పైన స్ట్రీట్ ఫుడ్కి అలవాటు పడ్డారు. స్ట్రీట్ ఫుడ్ నీట్గా ఉంటుంది నిజం చెప్పాలంటే. పెద్ద పెద్ద రెస్టారెంట్లో ఫుడ్ ఏమో స్టాక్ పెట్టి తీసిస్తున్నారు. ఇది మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోపు అయిపోతుంది. స్ట్రీట్ ఫుడ్ ఫ్రెష్గా కూడా ఉంటుంది. చాలా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా ఈవెన్ లక్షలు సంపాదించే వాళ్ళు కూడా ఈ ఫుడ్ తినడానికి ఇష్టపడుతున్నారు. రైట్. ఇక్కడ పిల్లలు చూడాలా, పెద్దవాళ్ళు చూడాలా, యూత్ చూడాలా, లేదంటే ఓటున్న ప్రతి ఒక్కరు చూడాలి? ఓటుకి దీనికి సంబంధం లేదు. అందరూ చూపించారులే, కానీ ఓటు వేసే వాళ్ళు ఎలాగూ అందరికి తెలిసిన విషయమే. ఓటు వేసే వాళ్ళు కూడా చూస్తారు. ఇప్పుడేముంది 18 years దాటితే ఓటు ఉంది కదా అందరికి. కానీ చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా చూడాలి. ఎందుకంటే మనం ఎక్కడంటే మన ఇంట్లో నుంచే మార్పు రావాలి అనేది మెయిన్ కాన్సెప్ట్.